రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ 5 ఇంక్లేవ్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో కార్మికులను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో సీఎం కేసీఆర్ మాట ఇచ్చి నిలుపుకున్నాడని అన్నారు। కార్మికులకు కావాల్సిన సమస్యలు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు। సింగరేణి ప్రైవేటీకరణకు కారణం కాంగ్రెస్ బీజేపీలేనన్నారు। కోరుకున్న ప్రజల కొండంత అండరా కోరుకంటి చందరన్న చల్లగుండరా ప్రాణము ఉన్నంత వరకు ప్రజాసేవకై పట్టుదలతో పరిపాలన కార్యదీక్ష కోరుకున్న ప్రజల కొండంత అండరా కోరుకంటి చందరన్న చల్లగుండరా కోరుకున్న జై బీఆర్ఎస్ జై జై బీఆర్ఎస్ మన ఓటు కారు గుర్తుకే మన ఓటు ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించడంతో పాటు ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలలో భాగస్వాములను చేస్తూ సింగరేణిని పరిరక్షించుకోవాలనేటువంటి గొప్ప నినాదం కొద్దీ మోడీగా బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంలో కూడా వీటి కోసం నిలబడి కొట్లాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా సింగరేణి నిలబడాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలి। ఇలా సింగరేణి పరిరక్షించబడాలంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటేనే అది సాధ్యమవుతుంది। ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ వ్యక్తిగతంగా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు। మీరు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన వారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం। అసలు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎన్నడూ ఈ యొక్క ప్రజల కోసం కానీ కార్మిక వర్గం కోసం కానీ నిలబడ్డటువంటి దాఖలాలు లేవు। అటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని కూడా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు। వాళ్ళు ఎన్నడూ కూడా కార్మికుల పక్షాన నిలబడ్డటువంటి వాళ్ళు కాదు। ఒకనాడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి। జాఫర్ జమాన్ అంటే మీకు అందరికీ తెలుసు। ఆనాడు సింగరేణి బొగ్గుబాయిల నుండి జీతం తీసుకొని ఇళ్లలోకి వెళ్లాలంటే కూడా కష్టమైన రోజులు। ఆ రోజు ఆ గూండాలను రౌడీలను పెంచి పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। అందుకోసమే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిన స్థానం లేదు। ఇలా మళ్ళొక్క నినాదం కొద్దీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము ఏదో చేసి చూపిస్తామని ఇలా దొంగ మొక్కులు మొక్కుతూ మన దగ్గరికి వస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మీరందరూ కూడా తప్పకుండా తగిన శాస్తి తగిన బుద్ధి చెప్పేటువంటి విధంగా మాకోసమే మీకోసమే ఆవిర్భవించినటువంటి సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, మీకోసమే ఆవిర్భవించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ। తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి। ఈరోజు గత 4-5 నెలలుగా మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం వాడలలో, ఎందుకంటే కార్మికుడి బిడ్డగా ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వాడిని క్వార్టర్స్లలో కొంతమందికి మురుగునీరు చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉన్నది।